నమస్తే అన్న అందరికీ నమస్కారం. గల్ఫ్ దేశాలలో తెలివైన దేశం ఏదనంటే ముందు తెలివైన వ్యక్తులు గల్ఫ్ దేశాలలో తెలివైన వ్యక్తులు ఏ దేశంలో ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత గల్ఫ్ దేశాలలో తెలివైన వ్యక్తులు కలిగిన దేశం ఏదని చెప్పేసి తెలుస్తుందన్న. వివరాల్లోకి వెళితే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ ప్రాంతంలో బెహ్రెన్ దేశానికి చెందిన ప్రజలు తెలివైన వ్యక్తులుగా స్మార్ట్ పర్సన్స్ గా గుర్తింపు పొందారు. అభిజ్ఞా సామర్థ్యం పరంగా అరబ్ ప్రపంచంలో 2వ స్థానాన్ని పొందారు. సిఇఓ వరల్డ్ మ్యాగజైన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 100 దేశాల నుంచి వచ్చిన 10,000 మంది వ్యక్తులతో ఈ యొక్క సర్వే నిర్వహించారు. విద్య, పరిశోధన మరియు అంకితమైన పెట్టుబడుల విజయానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ఈ ప్రాంతాలకు వనరులను వ్యూహాత్మక కేటాయింపు బెహ్రెన్ జనాభా యొక్క మేధో సామర్థ్యాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఐక్యూ అనేది ఒక మెట్రిక్ మించి విస్తరించే వివిధ కోణాలను కలిగి ఉందని గుర్తించడం చాలా అవసరం. అయితే ఇంటెలిజెన్స్ కోషియంట్ ఐక్యూ అనేది నేర్చుకోవడం, సమస్య మరియు పరిష్కారం మరియు ఆవిష్కరణల కోసం వ్యక్తి యొక్క సామర్థ్యానికి చాలా కాలంగా ముఖ్యమైన సూచికగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. జీసీసీ దేశాలలో బెహ్రెన్ అరబ్ దేశాలలో 2వ ర్యాంకింగ్ దాని పౌరులలో మేధో వికాసాన్ని రూపొందించడానికి పెంపొందించడానికి బెహ్రెన్ దేశం చేపట్టిన కార్యక్రమాలు దోహదం చేశాయని చెప్పి నివేదిక పేర్కొంది. ఇప్పుడైతే క్లియర్ గా అర్థమైపోయింది కదా, గల్ఫ్ దేశాలలో తెలివైన వ్యక్తులు ఉండే దేశంగా బెహ్రెన్ దేశం గల్ఫ్ దేశాలలో అగ్రస్థానంలో నిలిస్తే, అలాగే అరబ్ దేశాలలో 2వ స్థానంలో నిలిచింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.